అరే అమ్మా, మీరు జాన్ వాళ్ళ అమ్మలాగున్నారు. అవునా? అవునవునండి, నేను జాన్ వాళ్ళ అమ్మనే. మీరు రాజేష్ వాళ్ళ అమ్మ కదా? అవునవునండి, రాజేష్ వాళ్ళ అమ్మనే. భలే గుర్తుపట్టారే. ఎక్కడికో ప్రయాణమై వెళ్తున్నట్టున్నారు. అవునండి, మా అబ్బాయివి మా ఊర్లో కొన్ని సర్టిఫికేట్స్ అక్కడే మర్చిపోయి వచ్చాడు. వాటిని తీసుకురావడానికని వెళ్తూ ఉన్నాను. ఓ ఆహా, సర్టిఫికేట్స్ కోసమా? అప్పుడెప్పుడో మా అబ్బాయితో మీ అబ్బాయి అన్నాడంట జాబ్కి ట్రై చేస్తున్నానని. ఇంకా రాలేదా? అయ్యయ్యో, నా కొడుక్కి రాజేష్కి ఈ మధ్యే మంచి జాబ్ వచ్చింది. అందుకే అమ్మా చెప్పడానికి మా ఊరెళ్తూ ఉన్నాను. అయినా మీరు ప్రతి సండే చర్చికి వెళ్తారు, బాగా ప్రార్థనలు చేస్తారంట కదా. మీ కొడుక్కి అయినా ఎందుకు జాబ్ లేట్ అవుతుంది? ఏం చేశాడో ఏంటో. అవునవును, దేవుని సన్నిధికి వెళ్తామండి. అయినా దేవుడు మాకు ఆలస్యం చేసినా ఆలస్యంలో ఆశీర్వాదాన్ని ఇస్తాడని మాకు నమ్మకం ఉంది. మీరు మరీ అలా గుచ్చినట్టు మాట్లాడొద్దు. దేవుడు ఒకరికి ముందిచ్చినా ఒకరికి వెనకిచ్చినా ఆయన సమానమైన ఆశీర్వాదాలతోనే ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి బిడ్డల్ని నింపుతాడండి. సరేలేండి, ఏదో మామూలుగా మాట్లాడాను. నాకు ఊరొచ్చేసింది, వెళ్తున్నాను. ఓకే అండి, ఉంటాను. జాన్ మీరేనా? ఎస్ సార్, నేనే. ఓకే, నేను చూస్తుంటే అన్ని ఇంటర్వ్యూస్లో రిజెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చినట్టున్నావు. అవునవును సార్. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఏమైంది సార్? సారీ, ఈ ఇంటర్వ్యూలో కూడా నువ్వు రిజెక్ట్ అయ్యావు. ఏంటి ప్రభువా, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా రిజెక్ట్ అని నన్ను పంపించి వేస్తున్నారు. ఇంకా ఎలా జీవించాలి? నేను నీకు నమ్మకంగానే జీవిస్తున్నాను కదా. నా వలన నా తల్లి కూడా అనేక మంది ద్వారా అవమానించబడుతూ ఉంది. ఏంటో, ఎందుకని దేవా నాకు మేలు చేయవా? నా స్నేహితుడికి జాబ్ వచ్చింది, నాకేమో జాబ్ రాలేదు. దాన్ని బట్టి ఇంకా నన్ను కృంగదీసే మాటలు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా నాకు మేలు చేస్తావు ప్రభువా. నా శత్రువుల ఎదుట నన్ను నిలబెట్టి ఉన్నతమైన స్థానంలో ఉంచుతావన్న విశ్వాసంతో ముందుకు వెళుతూ ఉన్నాను. హలో జాన్, ఒక్కడిగా ఏం చేస్తున్నావు? ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నావు. పాస్టర్ గారు, ప్రైజ్లాడండి. ఏమీ లేదు. ఇప్పటి వరకు కూడా చాలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను, కానీ ఏమాత్రము ప్రయోజనం లేదు. జాబ్ ఏమో రావట్లేదు. అందుకనే ఈరోజు కూడా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. హోప్తో వెళ్ళాను, అయినా కూడా రిజెక్షనే ఎదురైంది. అందుకనే ఏమీ తోచక ఈ పార్కులో కూర్చొని ఒక్కడనే ఆలోచించుకుంటూ ఉంటున్నానండి. అవునా? ఓకే జాన్, నో ప్రాబ్లం. ఈ లోకంలో జాబ్ పరంగా ఎలా ప్రయత్నించినా వారు రిజెక్ట్ చేసిన వారిని యాక్సెప్ట్ చేసేది మన యేసుక్రీస్తు మాత్రమే జాన్. నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనలు, మీ అమ్మగారు చేస్తున్న ప్రార్థనలు ఏమీ వ్యర్థం పోవు. ఒకవేళ ఆలస్యమైనా దేవుడు వాటిని ఘనముగా ముగిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఉండి జాన్. దేవుడు నీ పట్ల ఉద్దేశించిన ప్రతి ఉద్దేశములు సఫలపరుస్తాడు. అవునవును పాస్టర్ గారు, మీరు మాట్లాడుతుంటే నాకు చాలా ధైర్యంగా అనిపిస్తుంది. చూడు జాన్, ఇలాంటి బలహీనమైన పరిస్థితుల్లోనే దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది. కీర్తనల గ్రంథం 107
9వ వచనంలో ఏం చెప్పబడుతుంది? ఎలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. చూసావా, నీ ఆశగల ప్రాణమును ఏ సమయములో ఏ విధంగా తృప్తిపరచాలో మన యేసయ్యకు బాగుగా ఎరుగును. అదే కీర్తనల గ్రంథం 107:20 వచనంలో ఏం చెప్పబడుతుంది తెలుసా? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. చూసావా, దేవుని వాక్యము నిన్ను నీ బాధలో నుండి నిన్ను బాగు చేస్తుంది. నీవు పొందినటువంటి ఈ రిజెక్షన్స్ అన్నీ కూడా వాటిలో నుండి దేవుడు నిన్ను లేవనెత్తి నిలబెట్టగల సమర్థుడు. అవును పాస్టర్ గారు, కరెక్ట్గా చెప్తున్నారు. నిజంగా దేవుని వాక్యము ఎంతగానో బలపరుస్తుంది. అవును జాన్, చాలామంది కూడా ఈ దినాల్లో దేవునికి మొరపెడుతున్నాము, కానీ మాకే ఎందుకు ఆలస్యం అవుతుంది? మిగతా వారికి అన్నీ మంచిగా జరుగుతున్నాయి, మేమేం తప్పు చేశాము అని చాలా దేవునిపై నిష్ఠూరపోతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలుగా దేవుడు మనకిచ్చిన నిరీక్షణ ఏంటో తెలుసా? ఏది ఏమైనా కూడా మనము చేసే ప్రతి మొరలకు ఆయన తగిన సమయమందు, చూసావా, తగిన సమయము, ఏ సమయంలో ఏమి చేయాలో మన దేవునికి బాగా తెలుసు. కాబట్టి మనము ఏ సమయంలో ఏ జాబును పొందుకోవాలో, ఏ సమయంలో మన జీవితంలో ఏమి జరగాలో అని దేవునికి సమస్తాన్ని సమర్పించి మొరపెడితే ఆయన ఆ సమయమందు గొప్ప కార్యాలు చేస్తాడు. అది నీకిష్టమైనవి కావచ్చు, ఏదైనా సరే. అవునవును పాస్టర్ గారు, నిజంగా దేవుడు ఈ సమయంలో నాతో మాట్లాడుతున్నాడు. నన్ను ఎంతోమంది అవహేళనగా మాట్లాడినా నేను ఒక్కడిని ఎంతో కృంగిపోయేవాడిని. కానీ మీరు నాతో మాట్లాడుతుంటే నాలో, నా హృదయంలో దేవుడు ఎంతో ఉజ్జీవంతో నన్ను నింపుతున్నట్టుగా ఉంది. అవును జాన్, దేవుడు కృంగిపోయిన వారిని జీవముతో లేవనెత్తే దేవుడు. కీర్తనల గ్రంథం 145:14 వచనములో ఇలాగ చెప్పబడుతుంది: యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడని. చూసావా, నీవే కాదు, నీలాగా అనేక మంది జాబ్ లేక కృంగిపోవచ్చు, గర్భఫలం లేక కృంగిపోవచ్చు, అనేకమైన పరిస్థితుల ద్వారా కృంగిపోవచ్చు. కానీ వాటన్నిటికీ తగిన సమయమందు దేవుడు గొప్ప కార్యము చేసి నిలబెట్టగలిగిన దేవుడు మనతో ఉన్నాడని అనేక మంది తెలుసుకునే దినాలు వస్తాయి జాన్. కాబట్టి వేచి చూచి సహనముతో దేవుని యొద్ద ప్రార్థనతో కనిపెట్టినప్పుడు ఆ కార్యాలు చూడగలం. అవును పాస్టర్ గారు, నిజంగా నా హృదయములో నెమ్మదిగా ఉంది, సమాధానంగా ఉంది. ఈ మాటలను బట్టి త్వరలో దేవుడు నా జీవితంలో మంచి జాబ్తో నన్ను నింపబోతున్నాడన్న దృఢ విశ్వాసముతో నేను నిలబడగలిగేలా నాకు దేవుని మాటలు మీరు అందించారు. నిజంగా నాలాగే అనేక మంది అనేక పరిస్థితుల గుండా వెళుతూ బలహీనపరచబడిపోతూ ఉంటారు. కానీ దేవుని వాక్యమే అనేక మందిని నన్ను బలపరుస్తుందని మీరు నాకు స్పష్టంగా బోధించినందుకు మీకు ధన్యవాదాలు పాస్టర్ గారు. ఖచ్చితంగా జాబ్ వచ్చిన తర్వాత అనేక మందికి నేను ఒక సాక్షిగా నిలబడతాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకో జాన్, ఎవరు చిన్న చూపు చూస్తారో వారి ఎదుటే దేవుడు గొప్ప స్థితిలో నిలబెట్టగలిగిన సమర్థుడని జ్ఞాపకం చేసుకో, ఓకేనా? హాయ్ జాన్, బాగున్నావా? హలో రాజేష్, బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? హో, నాకేం జాన్, బాగున్నాను. మంచి జాబ్ వచ్చింది, ఫ్యామిలీ అంతా మంచిగా గడుస్తుంది, చాలా హ్యాపీగా ఉన్నాను. అవును, నువ్వేదో జాబ్కి ట్రై చేస్తున్నా అన్నావు, ఏమైంది? నా జాబా?
ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను రాజేష్. ప్రస్తుతానికి సెలెక్ట్ అవ్వలేదు, ట్రై చేస్తున్నాను. ఓ, అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నావా జాన్? అయ్యయ్యో, ఇంకా రాకపోవడం ఏంటి? బాగా జాబ్ కోసం ఎక్కువసేపు ప్రార్థనలు చేస్తూనే ఉంటావుగా, ఇంకా రాలేదా? నేను చూడు, అప్పుడప్పుడు ప్రేయర్ చేసేవాడిని, ఏదో అలా అలా గడిపేవాడిని. మొత్తానికి మంచి జాబ్ వచ్చేసింది. చూసావా, నన్ను చూసన్నా నేర్చుకో జాన్. ఓకేలే రాజేష్, అలా హేళన చేయడం దేవుని బిడ్డల పద్ధతి కాదు రాజేష్. దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథం 145:19 వచనములో ఇలా చెప్పబడుతుంది: తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించునని. ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉంటే మన కోరిక ఏ సమయములో తీర్చాలో ఆయన ఆ సమయములో తీర్చగలిగిన దేవుడు మన యేసయ్య. కాబట్టి ప్రతి మొరకు జవాబునివ్వబోతున్నాడని నేను పూర్తిగా నమ్ముతున్నాను. చూస్తూ ఉండు, దేవుడు నా జీవితంలో కూడా ఎలాంటి అద్భుతం చేస్తాడో నీవే కన్నులారా చూద్దువులే రాజేష్. ఒక్క విషయం గుర్తుపెట్టుకో రాజేష్, ఒకవేళ నీవు ఉన్నత స్థితిలో ఉన్నా ఎదుటివారు నీకంటే తక్కువ స్థితిలో ఉంటే వారిని హేళన చేసి వ్రేలెత్తి చూపడం మానుకోవాలి. దేవుడు దీనులను పైకెత్తే దేవుడు. తగిన సమయమందు మనం హెచ్చించబడాలంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులై ఉండాలని దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఏ సమయంలో ఎవరికి ఎలాగు చేయాలో ఆ దేవుడు తప్పకుండా చేసి తీరుతాడు. కాబట్టి ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ప్రేయర్ చేసుకొని బయలుదేరాను, దారిలో నువ్వు ఎదురయ్యావు. ఓకే రాజేష్, బాయ్. హాహాహా, సరే జాన్, చూద్దాంలే. హలో జాన్. హలో సార్, గుడ్ మార్నింగ్. ఓకే, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ జాన్, నీవు జాబ్కి సెలెక్ట్ అయ్యావు. ఓ అవునా, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, దేవుడు నాకు మేలు చేశాడు, నా ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చాడు, మంచి జాబ్ నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి అమ్మతో అందరితో పంచుకుంటాను. ఎవరైతే నన్ను తక్కువగా చూశారో వారందరి ఎదుట దేవుడు నన్ను నిలబెట్టాడని చర్చిలో సాక్ష్యం చెప్తాను. దేవా, నీవు నాకు మేలు చేసినందుకు నీ కొందనాలు. నిజముగా నీకు మొరపెట్టు వారికి నీవు జవాబుతో కూడినటువంటి ఇంత గొప్ప కార్యములు చేస్తావని నేను నమ్మిన ప్రకారముగానే నువ్వు నా పట్ల చేశావయ్యా. నన్ను సంతోష హృదయముతో నన్ను నడిపిస్తున్నావు. నీ కొందనాలు తండ్రి. ఆమేన్.